నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. ఈరోజు మనం వచ్చేసి గ్లాడియోలస్ ఫీల్డ్ లో ఉన్నాము. అక్కడ చూసుకున్నట్లయితే మనకు వాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు గ్లాడియోలస్ ప్లాంట్స్ ను. ఎందుకు హార్వెస్ట్ చేస్తున్నారంటే మనకు వచ్చేసి కామ్. ఈ కామ్ వచ్చేసి మనకు ఈ లోపల ఉంటది. ఒకటి రెండు ఉంటాయి, లేదంటే కార్మెల్స్ ఉంటాయి సైడ్ నుండి వచ్చే వాటివి. ఇక్కడ చిన్నగా చూసుకున్నట్లయితే మనకు ఇవి కూడా సీడీ అనమాట, కామ్స్ అనమాట. అంటే ఏమంటే ఇవి డెవలప్డ్ అవ్వలేదు, ఇవి ఫుల్లీగా డెవలప్ అవ్వడం జరిగింది. దీన్ని కామ్స్ అంటారు. వీటిని ఇప్పుడు ఆఫ్ సీజన్ లో హార్వెస్ట్ చేసి మనకు స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఈ స్టోరేజ్ చేసిన తర్వాతకు ఏమవుతుందంటే మనకు రబీ సీజన్, మనకు వింటర్ సీజన్ లో మళ్ళీ ప్లాంటేషన్ కు రెడీ చేస్తారు. ఈ ఒక్క కామ్ వచ్చేసి 15 to 20 రూపీస్ పడుతుంది. ప్రీమియం అయితే 25 to 30 రూపీస్ కూడా పడుతుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ వెరైటీస్ ని బట్టి మనకు ప్రైస్ అనేది ఉంటుంది. అలాగే వీటితో పాటు దీంతో పాటు ఇది మనకు ఒక ప్లాంట్ నుండి, ఒక కోమ్ నుండి ఒక స్పైక్ వస్తుంది అనమాట. ఇది ఒక స్పైక్ అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క స్పైక్ లో నుండి మనకు వచ్చేసి 15 to 20 రూపీస్ దాకా పోతుంది అనమాట. ఒక స్పైక్ వచ్చేసి మార్కెట్ లో ఫ్లవర్ గా అమ్మేస్తే దీనికి వచ్చేసి ఎకనామిక్ వాల్యూ చాలా ఉంది అనమాట. మనము ఫారెన్ కంట్రీస్ కూడా చాలా ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది ఇండియా నుండి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి సపరేట్ చేయడం జరుగుతుంది. మనకు దీన్ని ఇక్కడ మిర్చి ఇలా సపరేట్ చేయడం జరుగుతుంది. దీనికి మళ్ళీ రూట్స్ ఉంటాయి. ఈ రూట్స్ ని కూడా సపరేట్ చేసి స్టోరేజ్ కి రెడీ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఇలా సపరేట్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తారంటే షేడ్ కింద నీడలో ఎండబెట్టడం జరుగుతుంది ఓ 2 వారాల వరకు. ఎందుకంటే ఎండలో ఎండబెడితే ఏమవుతుందంటే వైబిలిటీ అనేది కోల్పోతుంది. నెక్స్ట్ సీజన్ లో మనకు జర్మినేట్ అయ్యే కెపాసిటీ అనేది కోల్పోతుంది. అది కోల్పోకుండా ఉండడానికి ఇది నీడలో ఎండబెట్టడం జరుగుతుంది. అలాగే ఎండబెట్టిన తర్వాతకు కోల్డ్ స్టోరేజ్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. కోల్డ్ స్టోరేజ్ లో ఏమవుతుందంటే అప్పుడు మనకు 2 నుండి 5 డిగ్రీల లోపల మనకు స్టోర్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే వైబిలిటీ, అలాగే సీడ్ అనేది ఇంకా బతికే ఉంటుంది. జర్మినేట్ అయ్యే కెపాసిటీ కూడా ఉంటది. సో హార్వెస్ట్ చేసిన తర్వాత, సపరేట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంటాయి. ఈ హార్వెస్ట్ చేసినది దీన్ని తెలిసి కొద్దిసేపు ఎండలో పెడుతున్నారు. ఎందుకంటే కొద్దిగా ఈ పైన ఉన్న పొట్టుకి మాయిశ్చర్ తేమ ఎక్కువ ఉంటుంది. ఇది డైరెక్ట్ షేడ్ లో పెడితే ఏమవుతుందంటే ఫంగల్ అటాక్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫంగల్ డిసీజెస్ రాకుండా, మోల్డ్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి ఈ సన్ లో పెట్టి ఒక 1-2 అవర్స్ పెట్టేసి మళ్ళీ షేడ్ డ్రై లో పెట్టేస్తారు. నీడలో ఎండబెట్టడం జరుగుతుంది. అప్పుడు మనకు ప్రాపర్ స్టోరేజ్ కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని వలన మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఎకనామిక్ వాల్యూ అని కూడా చెప్తున్నాను. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.